మనకు ముఖ్య అతిథిగా మన జ్ఞానాన్ని బోధించే దయానంద స్వాముల వారు, అదేవిధంగా కేశంపేట భక్త బృందం మరి 4 నెలల నుంచి చాతుర్మాస దీక్ష తీసుకొని ఇవాళ చివరగా పూర్ణాహుతి చేసి మనందరినీ ఆహ్వానించి మరి మనలో ముఖ్యంగా భక్తిలో ఉంచినటువంటి ఈ యొక్క కేశంపేట పెద్దలందరికీ నమస్కారం. కిషన్ ప్రభుత్వ ధర్మ ప్రచార సమితి మా పెద్దలకు అదేవిధంగా మాతృమూర్తులు అందరికీ పాదాభివందనం చెల్లించుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మనకు జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఇవి కలుగుతాయి. అందుకోసానికే మరి స్వాములను దర్శించుకొని మా గుళ్ళల్లోకి వచ్చి కీర్తనలు, పద్యాలు, మనం పాడేది పద్యాలు, కీర్తనలే అదే పాడుకోవాలి. దాన్నే మనం పట్టుకున్నట్లయితే తప్పకుండా మనకు మోక్షం అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఒక పద్యం పాడి నేను ముగించుకుంటాను. భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు ప్రజక గోచరమైన పాడు పొందా, సురవరాజిత నిన్ను చూడగోరని కనుల్ జలము లోపల నల్ల సరపుగుండు, శ్రీరమాధిపతికు సేవ చేయని మేను కూలికమ్ముడు ఓని కొలిమి తిత్తి, వేటతో నీ కథలు వినని కన్నంబులు కఠిన శిలాదులుగా గరుగుదొరలు, పద్మలోచన నీ మీద భక్తి లేని మనిషి 2 పాదాల మైషమయ్య, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారణ సింహ దురిత దూరా, మరి ఈ యొక్క పద్యం భావం చాలా పెద్దగా ఉంటుంది. చెప్పాలంటే విడదీసి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా టైం లేదు. అవకాశం ఇచ్చిన స్వామీజీకి, ఈ భక్తాగ్రేసరులకు అందరికీ మరొకసారి కేశంపేట భక్తాగ్రేసరులందరికీ నమస్కరిస్తున్నాను.